రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం వల్ల ఇంచ కూడా ఉపయోగం లేదని అంటున్నాడు. దానికి హరీష్ రావు గారు నాకు 3 నెలలు మంత్రి పదవి ఇచ్చి చూడు, దాని ఉపయోగం ఏందనేది చూపిస్తా, లేకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటాను అంటున్నాడు. అసలు ఉపయోగం ఉందా లేదా దానివల్ల? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలోనే అసలు ఒక వర్షాకాలం పడితేనే వర్షాకాలం సీజన్లో మాత్రం పంటలు పండుతుండే. ఇలా 2 పంటలు ఏ విధంగా పండుతున్నాయి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా రైతులకు 2 సార్లు పంటలు పండేటువంటి నీళ్లు ఎండాకాల సమయంలో కూడా ఇలా నీళ్ళు ఇస్తున్నారు అంటే ఇలా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లే కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, హైదరాబాద్ కానీ, తర్వాత మిగతా మిడ్మానేర్ కానీ అన్నిటి కూడా నీళ్ళు ఎక్కడి అండి, కాళేశ్వరం నీళ్ళు కాకుండా. అంటే దానిలో నీళ్ళే లేవు కదా అంటున్నారు అన్న. ఎండాకాలం పూట వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎండాకాలం వచ్చినప్పుడు మ్యాక్సిమం 100% తగ్గిపోతాయండి. ఇప్పుడు చూసుకోండి, ఎల్లంపల్లి ప్రాజెక్టులో చూసుకోండి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచే మనకు కరీంనగర్ వస్తే వాటరు మిడ్మానేర్ నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్కి వస్తే నీళ్లు, అదంతా నీళ్లు ఉన్నాయిగా. ఎండాకాలం వచ్చినప్పుడు తగ్గుతాయి. కావాలనుకొని లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయట్లేదు, రివర్స్ పంపింగ్ చేయట్లేదు వాటర్ను, అందుకే అని చెప్పేసి రావట్లేదు. ఏదైనా కూడా రాజకీయ కుట్ర కోణాలతో మీరు వీళ్ళు ఈ విధంగా వేసిరు, వాళ్ళు ఆ విధంగా వేసి చెప్పుకోకుండా ప్రజలకు సాగునీరు అందించే విధంగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, పక్క పొంటే అండి రామగుండము ఎలక్ట్రికల్ తయారయ్యేది అక్కడనే, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పక్కన. నీళ్ళు లేకుంటే పవర్ ఎట్లా తయారవుతుందండి? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కావాలనుకొని రేవంత్ రెడ్డి గారు బురదలో ప్రయత్నం చేశారు. మీరు నిజంగా ఇలా హరీష్ రావు గారు ఇలా సవాల్ విసిరిండు అంటే, నేను నీళ్లు తెచ్చి చూపిస్తాను, నిజంగా దమ్ము ధైర్యం ఉంది కాబట్టి సవాల్ విసిరిండు. మరి దాన్ని మీరు స్వీకరించలేకపోతే మీరు చేయలేకపోతారు. ఇలా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఎక్కడ పోయిండండి? ఇరిగేషన్ మినిస్టర్ ఏ రోజు కూడా ప్రాజెక్టుల పైన కానీ దేనిపైన కూడా ఎప్పుడన్నా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా అండి? పోయి చూడడము, ఇసుక తవ్విపియడము అన్నీ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. ఏదైనా కూడా ఇరిగేషన్ మినిస్టర్ స్పందించి నీళ్ళు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి చేయాలి తప్ప అసలు కాళేశ్వరం దగ్గర పోయిన వాళ్ళు దిక్కులేరు. ఇలా హరీష్ రావు గారు తెలంగాణ ప్రాంతంలో ప్రజల పక్షాన మాట్లాడితే ఇలా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు. ఇప్పుడు ఒక నెల రోజుల కాలమైనప్పటికీ కూడా వర్షాలు పడలేదు, ప్రాజెక్టులు ఏ విధంగా నిలిచాయని చెప్పిన బాధతో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం పైన, తాగునీరు పైన ఇలా ఆయన మాట్లాడే మాట నాకు చాలా నచ్చిందండి. వాస్తవానికి చెప్పాలంటే 3 నెలలు అయితే నిజంగానే నింపిస్తారు. ఎందుకంటే గతంలో ప్రాజెక్టు కట్టిర్రు, మిషన్ భగీరథ ద్వారా చెరువులు తవ్వి నీళ్లు తీసుకొచ్చిర్రు. అనుభవం కావాలండి. గుర్తుపడి ప్రభుత్వం మనకు తెలియకుంటే, ఇరిగేషన్ మినిస్టర్ తెలియకుంటే పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైతే ఏ విధంగా చేసిరని చెప్పి వాళ్ళ సలహాలు తీసుకొని నీళ్లను మనము